హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మైసూర్ పాకం చేయబోతున్నాను. ఇదిగోండి, కప్పు పిండి తీసుకున్నాను. కప్పు పిండి ఇదిగో ఇందులో వేసుకుంటున్నానండి. 2 కప్పులు పంచదార తీసుకుంటున్నానండి. ఇదిగో కప్పు పంచదార అండి. 2 కప్పులు పంచదార, 2 యాలుక్కాయలు. ఇప్పుడు తయారు చేసే విధానం. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. స్టవ్ మీద పెట్టుకున్నాను పంచదార. ఇదిగోండి, 3/4 కప్పు నీళ్లు పోస్తున్నానండి. ఇదిగోండి, నూనె కొద్దిగా వేసి పిండిలో సన్ఫ్లవర్ ఆయిలే వేసానండి. ఇందులో కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుంటేనండి ఉండ అవ్వకుండా గట్టిగా లేకుండా ఉంటుందన్నమాట అండి. ఉండ కట్టదు, అందుకని ఇలా కలుపుతున్నాను. కొద్దిగా నూనె వేసి ఇలా కలిపి ఉంచుతున్నాను. మిగతాదంతా నేను నెయ్యితోటే చేస్తాను. ఈ పిండిలోకి మట్టికే నూనె వేసాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఇలా కలుపుకుంటేనండి మనం పిండి అందులో వేసుకునేటప్పుడు ఉండగట్టకుండా ఉంటుందన్నమాట అండి. ఇలా చాలు, ఉండలేకుండా ఇలా కలుపుకుంటే ఇప్పుడు మనకు తేలిగ్గా ఉంటుందండి మనం చేసుకుంటానికి. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా తేలిక. ఇదండి, ఇలాగా పాకం ఇలా చూసుకోవాలండి. ఇలా తీగ పాకం వస్తేనండి, ఇది తీగ పాకం ఇలా వస్తే చాలండి. ఇలా వచ్చిందిగా తీగ పాకం. ఇప్పుడండి ఈ కలిపిన పిండి ఉంది కదండి, మనం కలుపుకున్నాం ఇందాక, ఆ పిండి ఇలా వేసుకోవాలన్నమాట అండి ఈ పాకంలో. ఇలా వేసుకొని ఇలాగా దగ్గరికి వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలన్నమాట అండి. ఒక పక్కన నెయ్యి కరగబెట్టుకోవాలండి. నెయ్యి పెట్టానండి స్టవ్ మీద, వేరే స్టవ్ మీద. చాలా తేలిక అండి, సింపుల్గా చేసుకోవచ్చండి, పెద్ద కష్టమేం కాదు. ఇది 10 నిమిషాల పని. గుల్లగా వస్తాయన్నమాట అండి మైసూర్ పాకు. గుల్ల మైసూర్ పాకు అవుద్ది అండి. కొంచెం కొంచెం
ఇలా వేసుకుంటూ నెయ్యి మట్టికి ఇలా వేసుకుంటూ ఉండాలన్నమాట అండి. వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. మనం అది వదిలే వరకు ఈ కళాయి నుంచి వదిలిపెట్టేదాకా కూడా వేసుకుంటూ ఉండాలన్నమాట అండి. ఇది దగ్గర పడుతుందండి. కాస్త ఇంకా నెయ్యి ఉందనంగా ఆపేసుకోవాలన్నమాట. తర్వాత పైన వేసి అప్పుడు మనం ట్రైలో కానీ ప్లేట్లో కానీ దేంట్లో అయినా వేసుకోవచ్చు. మూకిడి నుంచి వదిలేస్తుంది అనమాట అండి. ఇలాగా దగ్గరగాను వదిలిపెట్టి అది మన చెంచాతో పాటు లేసి ఇలా బయటికి వస్తూ ఉంటుంది. అర్థమైంది కదండి. ఇలా చూస్తూ ఉండండి. చాలా తేలిక అండి ఇలా చేసుకోవటం. చూసారు కదండి, ఇలా లేసి వచ్చేసింది. దాని అంతకది ఇలాగా ఇది ఇలా అనమాట అండి. ఇలా అయితే ఇప్పుడు ఇది తయారైనట్టు అన్నమాట. ఇది ఇప్పుడు కాస్త నిమ్మరసం వేసుకుంటున్నానండి. అయిపోయిందండి. స్టవ్ ఆర్పుకుంటున్నాను. ఇలా కొంచెం కొట్టి ఇలా తీస్తేనండి బోర్లు ఇచ్చేసి పేపర్ మీద ఇలా వచ్చేస్తుంది అనమాట అండి. ఇలాగా చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ముక్కల కింద చేసుకోవాలి. చేతితోటైనా చేసుకోవచ్చండి నిదానంగా. ఇలా చేసుకోవాలన్నమాట అండి. చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటేనండి ఇలా బాగుంటుంది. చాలా గుల్లగాను స్వీట్ కొట్టులో కన్నా గుల్లగా ఉంటుంది అనమాట అండి. ఈ స్వీటు చాలా బాగుంటుంది, చాలా గుల్లగా ఉంటుందండి. కొంచెం కాలుతుంది, నిదానంగా చేసుకోవాలన్నమాట. నేను నేతితో తయారు చేశాను అన్నమాట అండి. కొద్దిగానే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేక నువ్వుల నూనె, పప్పు నూనె కానీ వాడవచ్చు. ఏరుశనగ నూనె వాడుకోవచ్చు. పామ్ ఆయిల్ అట్టండి ఏం వాడకూడదు, బాగోదు తినేటాకి. ఇది మైసూర్ పాక్ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.